ఈజీ అండ్ క్విక్ చేపల పులుసు చూసేద్దాం రండి. దానికోసం ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, లవంగం తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. దాంట్లోనే ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను చేపల పులుసుకి కావాల్సిన చింతపండు కూడా నానబెట్టుకున్నాను. చేపల పులుసులో బెండకాయలు, ముదిరిన పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది. అలాగే చేప ముక్కలకి ఉప్పు, పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను అనమాట, కారం కూడా వేసుకొని. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనకి పులుసుకి సరిపడగా కారం, ఉప్పు వేసి ఆ చేప ముక్కల్ని నేను స్లోగా గరిటెతో అయితే తిప్పాను. నాకు బాండి ఖాళీ ఉంది కాబట్టి, లేదంటే ఇలా అనుకోవచ్చు. దాని తర్వాత దాంట్లో చింతపండు పులుసు వేసి మరిగించుకుంటే చేపల పులుసు రెడీ. ఈజీ అండ్ క్విక్ చేపల పులుసు చూసేద్దాం రండి. దానికోసం ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, లవంగం తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. దాంట్లోనే ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను చేపల పులుసుకి కావాల్సిన చింతపండు కూడా నానబెట్టుకున్నాను. చేపల పులుసులో బెండకాయలు, ముదిరిన పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది. అలాగే చేప ముక్కలకి ఉప్పు, పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను అనమాట, కారం కూడా వేసుకొని. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనకి పులుసుకి సరిపడగా కారం, ఉప్పు వేసి ఆ చేప ముక్కల్ని నేను స్లోగా గరిటెతో అయితే తిప్పాను. నాకు బాండి ఖాళీ ఉంది కాబట్టి, లేదంటే ఇలా అనుకోవచ్చు. దాని తర్వాత దాంట్లో చింతపండు పులుసు వేసి మరిగించుకుంటే చేపల పులుసు రెడీ.